నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు రాజమండ్రిలో బ్రహ్మరథం. అపూర్వ రీతిలో స్వాగతం పలికిన అభిమానులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కేంద్రంతోనూ పొరుగు రాష్ట్రాలతో విభజన హామీలు నెరవేరేలా అడుగులు వేయాలని సూచన. భూ హక్కు చట్టాన్ని రద్దుపై న్యాయవాదుల హర్షం. రాజమండ్రి బార్ అసోసియేషన్లో సంబరాలు. అన్యాక్రాంత అయిన భూములపై విచారణ జరిపిస్తాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దోషులపై చర్యలు తప్పవని హెచ్చరిక. పర్యాటకం సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్కు గోదావరి తీరంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ధవళేశ్వరంలో అపూర్వ రీతిలో స్వాగతం పలికి రాజమండ్రి ఆర్ఎంబీ అతిథి గృహానికి ఊరేగింపుగా అభిమానులు తీసుకువచ్చారు. పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ తొలిసారిగా రాజమండ్రి నగరంలోకి అడుగుపడుతున్న శుభ సమయంలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. గోదావరి తీరం దారి పొడవునా జేజేలు పలుకుతూ నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. ఎప్పటి మాదిరిగానే కందుల దుర్గేష్ అదే చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు ప్రయాణించారు. ఊరేగింపుగా ధవళేశ్వరం నుంచి రాజమండ్రి నగరంలోకి దుర్గేష్ను తీసుకొచ్చారు. ఈ స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో ప్రయాణించే రోడ్లు సైతం మొత్తం ఇరువైపులా జనసంద్రోహంతో నిండిపోయాయి. చిన్న పెద్ద కులం మతం తేడా లేకుండా ప్రజలు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ వేడుకలు చేసుకున్నారు. తొలుత ధవళేశ్వరం వద్ద పలువురు నాయకులు, అభిమానులు, శ్రేయాభిలాషులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండల్లో తదితరులంతా రాష్ట్ర మంత్రి దుర్గేష్ను ఘనంగా స్వాగతించారు. అక్కడి నుంచి ఊరేగింపు ధవళేశ్వరం సాయిబాబా గుడి మీదుగా రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ను చేరుకుంది. పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు. మాకు అంబేద్కర్ కల్పించిన హక్కు ఇది. ఇలాంటి ఎదిరిపప్పలతో ఎదిరిపప్ప ప్రభుత్వం నడుపుతున్నావు జగన్ నువ్వు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని, బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టమని విశ్లేషించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని సూచించడం జరిగింది.
మీరేవి చెప్తే అదే జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉండవల్లి సూచించారు. తాజాగా జగన్ సైతం పార్టీ ఎమ్మెల్సీలతో సమీక్ష సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు తరహాలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 11 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. కరుణానిధికి 7 స్థానాలు వచ్చినా జయలలిత 4 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు. అయినా వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సరిగ్గా, ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం. కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మోడీ గారు అబ్ కీ బార్ 400 పార్ అన్నాడు. అది పని జరగలేదు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ని చూపించి ఏ పవన్ నహి ఆంధీ హై అన్నాడు. అంటే పవన్ అంటే గాలి, ఇది మామూలు గాలి కాదు, ఇది పెను తుఫాను. ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది. ఉప్పెన్లు, మన దివిసీమ ఉప్పెన అలాంటిదన్నమాట. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయడం సాహసోపేతమైన నిర్ణయమని రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. ఏపీ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎంకు కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు వీరేంద్రనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కమిటీ సభ్యులతో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కుకు భంగం కలిగిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న భూ హక్కు చట్టాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ చట్టం రద్దు కోసం సుమారు 112 రోజుల పాటు రాష్ట్రంలోని న్యాయవాదులంతా ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమం చేపట్టామని, ఆ ఉద్యమ ఫలితమే నేడు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఇదే రీతిలో రాష్ట్రంలోని న్యాయవాదులంతా ప్రజా సమస్యలపైన, దేశ భవిష్యత్తుపైన ఆలోచిస్తూ మరింత ముందుకు అడుగు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కర్ర హనుమంతరావు, సహ కార్యదర్శి దర్నాల కోట వెంకటేశ్వరరావు, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి కాశీ శ్రీనివాసరావు, లేడీ రిప్రజెంటేటివ్ కొండేటి వరలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ బీరా అరుణ్ కుమార్, న్యాయవాదులు నరసింగ శ్రీనివాస్, నామన సీతారాం, కొత్తూరు ఆనంద్ కుమార్, సింగ్ సురేంద్ర ప్రసాద్, నామా సత్యనారాయణ, కనకలింగేశ్వరరావు, సిరిపురపు నాగేశ్వరరావు, రమణమూర్తి, పాండురంగారావు, ఎంవి రాఘవరెడ్డి, ఎంవి దుర్గాప్రసాద్, వాణిబాల, పి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఈ ఉద్యమాన్ని సహకరించిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ సహకరిస్తూ అంటే ఏంటి, మనం కొద్దిగా కేసులు కొట్టేయకుండా కోఆపరేట్ చేయండి అంటే మనకి చాలా సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మనం ముందు ముందు ఇలాంటి విజయాలు చాలా చేయాలి, చాలా కాన్సన్ట్రేషన్ గా నడవాల్సిన ఆవశ్యకత కూడా మనం లేదు. పేదల భూములను అన్యాక్రాంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా ఉన్నతాధికారులను వదిలిపెట్టేది లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. రాజమండ్రిలో గోరంట్ల నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు ఎంఆర్ఓ, ఇతర రెవెన్యూ అధికారులు సైతం అక్రమాలకు, అవకతవకలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రక్షాళన అతి త్వరలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి ఫైర్ అయ్యారు.
శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చర్యలతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారని పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చంద్రబాబు పనులు ప్రారంభించారని, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల మేరకు పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారని, భారీగా ఉద్యోగాల భర్తీకి పనులు ప్రారంభించారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల తన అనుభవానికి మంత్రి పదవి వస్తుందని ఆశించారని, అయినా మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సీఎం చంద్రబాబు మాట తప్పలేదు, మడమ తిప్పలేదని, తొలి సంతకంతోనే ఎన్నికల హామీలు నెరవేర్చారని, జగన్ సహా దోపిడీ చేసిన అధికారులను శిక్షించాలని బుచ్చయ్య చౌదరి కోరారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి నియంత పరిపాలనలో ఉన్న విధానాలలాగా జరిగినది. దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అభినందనలు. మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవడం ప్రధానం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు, ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు. ఏ మాట నిలబెట్టుకోవటంలా. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి సూచించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడపా శ్రీహరి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ పురంధరేశ్వరి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్లకు అభినందనలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వం చేసే అభివృద్ధికి ప్రతిపక్షంగా పూర్తిగా సహకరిస్తామన్నారు. రాజకీయాల్లో గెలుపోటంలు సహజమని, అయితే కక్ష సాధింపు విధానాలు సరికాదన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరైన విధానం కాదన్నారు. శిలాఫలకమే అయినప్పటికీ ప్రజాధనాన్ని నాశనం చేయడం సరికాదని పేర్కొన్నారు. అయితే ఈ చర్యను సరిచేస్తూ ఆదిరెడ్డి అప్పారావు అక్కడి శిలాఫలకాన్ని పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆదిరెడ్డి అప్పారావు ఏ విధంగా తమ కార్యకర్తలు నడిపిస్తారో అదేవిధంగా తమ నాయకులు మార్గాన్ నాగేశ్వరరావు కూడా కార్యకర్తలను క్రమశిక్షణలో నడిపిస్తారని పేర్కొన్నారు. మోరంపూడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం చూపిన చొరవ కృషిని ఎవరూ కొట్టిపాలేరన్నారు. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు పక్కన పెట్టి నగరంలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెరలేపాలని సూచించారు. రాజకీయాల్లో ప్రతిపక్షాలే తప్ప శత్రువులు ఉండరన్నది గుర్తెరగాలని కోరారు. ఆదిరెడ్డి కుటుంబం అరెస్టు వెనుక మార్గాన్ భరత్రాం లేరని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని వదులుకుని సంక్షోభ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి కట్టి విజయపథంలో తీసుకువెళ్లాల్సిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, సంక్షేమ పథకాలు అమలుతో పాటు కక్షపూరిత రాజకీయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైనే ఉందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, సంకీస భవానీప్రియ, పితాని లక్ష్మీకుమారి, కడల్ వెంకటేశ్వరరావు, ఎన్వి శ్రీనివాస్, పెంకే సురేష్, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏదైతే ఓట్లేసి గెలిపించారో మీ అందరినీ, ప్రజలకు అనుగుణంగా మీ పాలన ఉంటుందని ఆశిస్తూ రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి మీతో పాటు మేము కూడా తోడ్పడతామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్న పరిణామాలు, గెలిచిన పార్టీ అవ్వచ్చు, ఓడిన పార్టీ అవ్వచ్చు, ఇద్దరూ కూడా ప్రజల దృష్టిలో చులకన అవ్వకుండా హుందాగా ప్రవర్తిస్తూ, మా ఉద్దేశంలో సంక్షేమాన్ని వదిలి సంక్షోభానికి నెట్టబడ్డారనేటువంటిది మా అభిప్రాయం. సరే, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం అనేటువంటి సహజం కాబట్టి నా ఉద్దేశంలో మొన్న కూడా చెప్పాను, ప్రజలు ఓడిపోయారు, పెత్తందారులు నెగ్గారు. దానికోసం జరిగినటువంటి ఈ రాజకీయాలు అనేటువంటి మ్యాచ్లో, ఆటలో, ఈ రాజకీయ ఆటలో
ట్యాంపరింగ్ జరిగిందనేటువంటిది మాత్రం 100% మేము నమ్ముతా ఉన్నాం. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావించి పరిపాలన చేశారని 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మరోసారి దాన్ని రుజువు చేస్తూ తొలి 5 సంతకాలు అభివృద్ధి సంక్షేమం కోసమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తొలి 5 సంతకాలు అభివృద్ధి సంక్షేమం కోసం పెట్టినందుకు పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు పక్కకు నెట్టారని, చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడిని ప్రజలు కోరుకున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా విజయం నమోదైందని వివరించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నేరుగా 1,00,000 మంది మాత్రమే చూసినా టీవీల ద్వారా, ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా, మొబైల్ ద్వారా కోట్లాది మంది వీక్షించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తూ తొలి 5 సంతకాలను అభివృద్ధి సంక్షేమం కోసమే కేటాయించారని వివరాలు వెల్లడించారు. లక్షల మంది పేద ప్రజలు అభాగ్యుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ పేద ప్రజల సమక్షంలో 5వ సంతకం చేశారని, జగన్ అధికారంలోకి రాగానే పేదవాడి కడుపు కొడుతూ అన్నా క్యాంటీన్లు మూసివేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న ఆత్మీయ మిత్రులు కందుల దుర్గేష్కి, కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న దివంగత నేత కింజరపు ఎర్రంనాయుడు కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడుకు గన్ని కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాచపల్లి ప్రసాద్, శెట్టి జగదీష్, జక్కంపూడి అర్జున్, సంసాని ప్రసాద్, మల్ల వెంకటరాజు, సింహాద్రి కోట్లింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాసరావు, ఆడార్ లక్ష్మణరావు, ఎం పెద్దకాపు తదితరులు పాల్గొనడం జరిగింది. మేము ఎవరైతే ఈ రాక్షస ప్రభుత్వాన్ని పక్కకు తోసేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాం, సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చాం అని చెప్పేసి వాళ్ళందరూ చాలా విశ్వాసంతో ఈ గవర్నమెంట్ మేమే ఏర్పాటు చేసామన్న గర్వంగా సగర్వంగా ఎక్కడికక్కడ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ సంబరాలు చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ కూడా. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు రక్తదానం చేశారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేశారు. సూపరింటెండెంట్ ఎం లక్ష్మీ సూర్యప్రభ చేతుల మీదుగా ర్యాలీని ప్రారంభించారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమంలో ఆదిత్య వాలంటీర్లు 30 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సూర్యనారాయణ, డాక్టర్ ఎం వెంకటలక్ష్మి, హెచ్ఓడి ఆర్ఎంఓ ప్రణవ్, డాక్టర్ పి సుజాత, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్, ఇండియన్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ప్రకాష్ కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు మహాలక్ష్మి, రమణ, వైస్ ప్రిన్సిపల్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి శేషారెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, చంద్రశేఖర్, రామకృష్ణలు విద్యార్థులను ప్రశంసించారు. ఈరోజు మనం ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజల్లో అవగాహన కలిగించి అందరూ రక్తదాతలు అవ్వాలి అనేది మన మెయిన్ ఉద్దేశం. ఈరోజు స్పెషల్ థీమ్ ఏంటి అని అంటే కనుక అందరికీ థ్యాంక్స్ చెప్పడం అనేది ఈ సంవత్సరం యొక్క థీము, బ్లడ్ డోనర్స్ థీము. ప్రతి ఒక్కరు ఈరోజు ఇవ్వడం కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ బర్త్డేస్ ఉంటాయి, వాళ్ళ మ్యారేజ్ డేస్ ఉంటాయి, వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఉంటాయి. అలాంటి రోజుల్లో కూడా బ్లడ్ కంటిన్యూస్ ఇవ్వగలిగితే కనుక ఈ కొరత అనేది మనం అధిగమించవచ్చు నా ఉద్దేశం. అది మీ అందరికీ చెప్తాను అనుకుంటున్నాను. అవగాహన కల్పించాలి. ఎందుకంటే చాలామంది అంటే కొంతమంది విద్యావంతులే కొంతమంది ఈ బ్లడ్ ఇస్తే నీరస అయిపోతారు అనే భావన తప్పు. మనకి ఈ నూతిలో నీరులాగా అనమాట, నూతిలో నీరు తీస్తాము, దాంతో తగ్గిపోదు నీరు, మళ్ళీ నూరు కలెక్ట్ అవుతుంది. అలాగే బ్లడ్ ఇచ్చినంత మాత్రాన యాక్చువల్గా బ్లడ్ తీసేటప్పుడు కూడాను
అతను తీయడానికి ఫిట్టా కాదనేది డాక్టర్స్ నిర్ధారిస్తారు. మరి తక్కువ ఉంటే తీయవలసిన పని అసలు లేదు. రాజమహేంద్రవరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పూర్తి స్థాయిలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ పక్కా ప్రణాళికతో నిర్వహించేలా కృషి చేయాలని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందిన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న శానిటేషన్, షాంగింగ్, స్ట్రయింగ్ నిర్వహణ వంటి అంశాలపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మెరుగైన శానిటేషన్ పక్కాగా నిర్వహించలేకపోతే నగరానికి తగిన గుర్తింపు ఉండదని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ కాలుష్యరహిత స్వచ్ఛమైన నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధులు అందిస్తున్న పలు సూచనలు, సలహాలను ఆచరణలోకి తీసుకుని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సచివేణి, ఎంహెచ్ఓ డాక్టర్ బి వినూత్న, శానిటరీ సూపర్వైజర్ ఐ శ్రీనివాస్, ఆర్ఎంసీ అధికారులు, శానిటరీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ రివ్యూస్ అన్నది ఒక ప్రజాప్రతినిధిగా సర్వసాధారణం. కానీ ఫుల్ లెంత్ టీమ్ తోటి ఒక ప్రాపర్ రివ్యూ అన్నది ఆన్ రికార్డ్ చేయాలన్నది ఈ డిపార్ట్మెంట్ మీదే ఆలోచించడం జరిగింది. కారణం, ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరే వచ్చిన తర్వాత నగరం బాగుంది అని అంటే మొట్టమొదటిగా చూసే అంశం శానిటేషన్. బాగుందంటే నగరం బాగుంది అని అంటారు. మీరు ఎన్నైనా ప్రొవైడ్ చేయండి, ఎన్నైనా క్లీన్గా లేకపోతే ఇంత పెట్టారు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఊర్లోని ఉన్నాయి, అవి ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, శుభ్రంగా లేదన్న మాట చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ కింద తయారు చేయడమే మనందరి యొక్క లక్ష్యం. బికాస్ స్వచ్ఛ సర్వేక్షణ అని ఎందుకు చెప్తున్నారంటే, వన్ స్వచ్ఛ సర్వేక్షణ మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ పారామీటర్స్ ఆల్మోస్ట్ మనకి ఎస్ఎల్పి అని చెప్పి, ప్రాసెసింగ్ అని చెప్పి, సిటిజన్ సర్వీస్ అని చెప్పి 3 పారామీటర్స్ 3 హెడ్స్ కింద ప్రతి ఒక్కొక్క హెడ్ లో మళ్ళీ సబ్ టాస్క్ కింద మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. మరియు మన వార్డు ఇన్ఛార్జ్లకి, శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా శుభోదయం. సో ఈరోజు మన మొట్టమొదటి రివ్యూ, మన శానిటేషన్ రివ్యూతో మొదలు పెడుతున్నాము. సో దీనికి గాను అందరికీ కూడా ఫస్ట్ మన శానిటేషన్లో గతానికి ఇప్పటికీ మనం ఏమేమి యాక్టివిటీస్ కొత్తగా చేపట్టాము అంటే, ఇదివరకు ఉన్న శానిటేషన్కి ఇప్పటికీ మనం కొత్తగా ఏమేమి ప్రాక్టీసెస్ని తీసుకొచ్చాము, ఏం జరుగుతున్నాయి, అండ్ మన అది ఎంటమాలజీలో కానివ్వచ్చు, లేకపోతే డిసల్టేషన్లో కానివ్వచ్చు. మనం ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణం నిలబెడుతుంది. ఓ కుటుంబం భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. రక్తదానం, ప్రాణదానం మానవతా సమాజంలో బాధ్యత, జన్మ సార్థకత, ఇంతకు మించిన దైవత్వం ఈ విశ్వంలో మరొకటి లేదు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ అభినందనలు. ఇప్పుడు ప్రత్యేక కథనం ప్రసారం. అయితే రక్తం మార్కెట్లో దొరికే సరుకు కాదు, కృత్రిమంగా తయారు చేసే వస్తువు కాదు. అందుకే మానవ జీవితంలో రక్తం అమూల్యమైనదిగా పరిగణించబడుతుంది. 18 సంవత్సరాల నుండి 55 ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. ఆరోగ్యవంతులు ఎవరైనా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. క్యాన్సర్ వంటి వ్యాధి నివారణ కోసం ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని ఇతరుల నుంచి సేకరించి ఎక్కిస్తూ ఉంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. అయితే అందరి రక్తం అందరికీ సరిపడదు. ఓ గ్రూప్ రక్తం మాత్రం ఎవరికైనా ఎక్కించవచ్చు. అందుకే ఓ గ్రూప్ రకం కలిగిన వారిని విశ్వదాత అని, ఏబి గ్రూపుల రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటారు. సుమారు 72 ఏళ్ల క్రితం అరుదైన బాంబే బెడ్ గ్రూప్ ను కనుగొన్నారు. వీరి సంఖ్య దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోనే ఉంది. 1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ ల్యాండ్స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. ఏ, బి, ఓ రక్త గ్రూపులను పరిశోధనల ద్వారా గుర్తించినందుకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. దీంతో ఆయన జయంతికి గుర్తుగా ప్రతి ఏటా జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించారు. రక్తదాతల దినోత్సవం విశ్వవ్యాప్తమై 2024కు 20 ఏళ్లు నిండింది. రక్తదానంపై అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. రక్తదానం చేస్తే శరీరం బలహీనపడి నీరసించి
అంతరించిపోతారనే అపోహ ఉంది. కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత ఏర్పడదని, ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అలాగే రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటున్నది కూడా అవాస్తవం. సురక్షితమైన విధానాల ద్వారా జరిగే రక్తదానం ఎయిడ్స్ సంక్రమించదు. రక్తదానం చేసిన తర్వాత మీ శరీరానికి రక్త పరిమాణాన్ని పునరుద్ధరించడానికి సమయం కావాలి. అందుకోసం పుష్కలంగా ద్రవాల పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని గంటల పాటు శ్రమకు దూరంగా ఉండాలి. డాక్టర్లే ప్రాణదాతలు కాదు, రక్తదాతలు కూడా అదే కోవలోకి వస్తారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ఆ ప్రాణదాతలందరికీ సిసిసి ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రక్తం అవసరమైన వారు రెడ్ క్రాస్కు చెందిన 1800-733-2767 టోల్ ఫ్రీ నంబర్కు ఎల్లవేళలా ఫోన్ చేయవచ్చు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా సిసిసి ప్రేక్షకులందరికీ కూడా రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అడబాల రామకృష్ణారావు అయిన నేను ఇంతవరకు 55 పర్యాయాలు రక్తదానం చేయడం జరిగింది. నా ప్రతి జన్మదినానికి రక్తదానం చేయడంతో పాటు సంవత్సరం మధ్యకాలంలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు నేను రెండవ పర్యాయం కూడా 15-20 పర్యాయాలు రక్తం దానంగా ఇవ్వడం జరిగింది. రక్తదానం అనేది ప్రాణదానం కిందే లెక్క. గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ మా చైర్మన్ శేషారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకి అంటే అండి ముఖ్యంగా జూన్లో వచ్చే బ్లడ్ డోనర్స్ డేకి, అక్టోబర్ 1న వచ్చే బ్లడ్ డొనేషన్ డేకి, అలాగే మనకి జనవరి 12న వచ్చే యూత్ డేకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలతోటి బ్లడ్ డొనేట్ చేయించమంటారు. అలాగే మనకి పోలీస్ అమరవీరులు మ్యారిటర్స్ డేకి కూడా మన పిల్లలంతా డొనేట్ చేస్తారండి. ఇప్పటికీ 79 సార్లు రక్తదానం చేయడం జరిగింది. దీనికి ఏ విషయాలకు గర్వపడకపోయినా యాజ్ ఏ బ్లడ్ డోనర్గా నేను ఎప్పుడు చాలా గర్వపడతాను, చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఆపదలో అవసరమైన వాళ్ళకి మనం జేబులో డబ్బులు రూపాయి ఇవ్వాలన్నా సరే ఆలోచిస్తాం, అసలు ఈ రూపాయి ఎందుకు ఇవ్వాలి అని. కానీ భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అవసరమైన వాళ్ళకి ఆపద సమయంలో మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక రకంగా రక్తదాత ప్రాణదాత అంటారు. జూన్ 14వ తారీఖు ప్రపంచ బ్లడ్ డోనర్స్ డేగా జరుపుకుంటున్నాం. మనం బ్లడ్ ఒక ప్యాకెట్ ఇచ్చినచో 3 ప్రాణాలను మనం నిలపగలము. కరోనా వచ్చిన తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా బాగా తగ్గిపోయాయి. పూర్వం చిరంజీవి గారి వల్ల, చాలా గొప్ప వ్యక్తుల వల్ల విపరీతంగా బ్లడ్ డొనేషన్స్ జరిగేవి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిగేవి. బ్లడ్ మా దగ్గర సర్ప్లస్గా ఉండేది. నేను 1993 నుంచి బ్లడ్ ఇవ్వటం మొదలెట్టాను. అంటే నా కళ్ళ ఎదురుగుండో బాబు చనిపోతే బ్లడ్ అంతగా ఇలాగా ఇవ్వకపోతే ఇలా చనిపోతారా అని అప్పటి నుంచి 93 నుంచి కూడా నేను కొనసాగిస్తూ నా వల్ల ఇంకో 10 మంది తయారవ్వాలని ఇప్పటికి 98 సార్లు ఇచ్చి నా వల్ల ఇంకో 10 మంది కూడా తయారవుతున్నారండి. ఎవరికి హానికరం రాకూడదు, అందరికీ బ్లడ్ అందాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, ఎవరికి ఇబ్బంది రాకూడదని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు రాజమండ్రిలో బ్రహ్మరథం, అపూర్వ రీతిలో స్వాగతం పలికిన అభిమానులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్. కేంద్రంతోనూ పొరుగు రాష్ట్రాలతో విభజన హామీలు నెరవేరేలా అడుగులు వేయాలని సూచన. భూ హక్కు చట్టాన్ని రద్దుపై న్యాయవాదుల హర్షం, రాజమండ్రి బార్ అసోసియేషన్లో సంబరాలు. అన్యాక్రాంత అయిన భూములపై విచారణ జరిపిస్తాం, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దోషులపై చర్యలు తప్పవని హెచ్చరిక. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.